అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మ్యాడ్ యాక్సిడెంట్లే కదా చెప్పండి. అంటే లేనిపోయింది ఏదో కథలు చెప్పడం కాదు. ఏమండి గోదావరి పుష్కరాలు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ఏంటి ఇక్కడ అసమర్థమైన పరిపాలన కాదా? సరే పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నారు, చేసుకోమన్న మనకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భజన చేసుకుంటున్నారు, శభాష్. వాళ్ళ అబ్బాయి భజన తగ్గించాడు, ఈయన పెంచాడు. వాళ్ళ అబ్బాయి సైలెంట్, ఈయన భజన పెంచాడు. భజన పెంచబట్టే మరి ఏదో ఇవాళ 1200 కోట్ల రూపాయలు ఏదో సినిమా పార్ట్నర్కి ఇచ్చినట్టుగా ఉంది. భజన చేసుకుంటున్నాడు, చేసుకోమని మనకేమీ అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కూటమిలో మీరు భాగస్వాములు. చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు బహిరంగంగానే. మంచిది, మీరు కలిసికట్టుగానే ఉండండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్ గాని ఉపద్రవాలు గాని చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాలేదు. వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే తప్ప పారిపోయినటువంటి సందర్భాలే లేవు. పవన్ కళ్యాణ్ గారు చెబితే ఎవరు ఈనే పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళే లేరు. మీరు చూస్తున్నారు కదా, కోడి పందాలు వేయొద్దంటే వాళ్ళు వేస్తున్నారు. మరి ఈయనేమో కోడి పందాలు వేసిన ఆయన సస్పెండ్ చేశాడంట ఎవరినో, మరి అక్కడ బ్రహ్మాండంగా వేసుకుంటున్నారు కోడి పందాలు. ఇవాళ కూడా బిజినెస్ లాగా. ఓకే, లోకేష్ గారు కొన్ని కంపెనీలు ఈసారి జగన్ రాకపోతే రాడని గ్యారంటీ ఇస్తే కంపెనీలు పెడతామని చెప్పి చెప్తున్నారు. పెట్టుబడులు తీసుకుందామంటే అది బాండ్ పేపర్ మీద అడుగుతున్నారని చెప్పి. అంటే లోకేష్ గారి మీద ఎంత నమ్మకం ఉందో చూశారుగా, ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉందో చూశారుగా. లోకేష్ గారు చెప్పాడు ఏమని, కొందరు పారిశ్రామికవేత్తలు, కొందరు కదా అందరూ కూడా, మళ్ళా మీరే ఉంటారని గ్యారంటీ ఇవ్వండి అప్పుడు వస్తామన్నారు. ఈయన ఎక్కడ గ్యారంటీ ఇస్తాడంటే అర్థమైపోయింది వాళ్ళకి. ఏమండి అడిగారుగా మీరు, అర్థమైపోయింది వాళ్ళకి నెక్స్ట్ నువ్వు ఉండవని. అదే వాళ్ళు చెబుతున్నారు. నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి రాడు అని గ్యారంటీ ఇవ్వమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేస్తున్నాడు అని తెలిపోయింది అనమాట. వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని పెట్టుబడి రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే పెట్టుబడి పెట్టుకుందాం అనుకుంటున్నారు. అది విషయం. ఇది తెలిసి చెప్పాడో తెలియక చెప్పాడో, ఇది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి మళ్ళా అధికారంలోకి వస్తాడని పారిశ్రామికవేత్తలు నమ్ముతున్నారు. మీ పరిపాలన ఫెయిల్ అయిపోయింది, మీ పరిపాలనలో పట్టుబడి పెట్టాలంటే భయంగా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కదా, మళ్ళా మేము వస్తాం కూటమని, ఇంక వచ్చేది లేదు పెట్టేది లేదు, నాలో దాగుదాం, జగన్ గారు వచ్చిన తర్వాతే పెట్టుబడి పెడదాం అని నిర్ణయానికి వచ్చినట్టుగా నాకు అర్థమైంది. మరి మరి లోకేష్ ఏమర్థమైందో నాకు తెలియలే. దావత్ సీఎం వెళ్తున్నాడు, అంతకుముందు ఆయన వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడికి వెళ్ళటం అనేది పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసం అక్కడికి వెళ్ళటం అనేది సహజంగా జరుగుతున్న ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి అంశమే. మరి కాశీ వెళ్ళి ఏం తీసుకొస్తారో చూద్దాం. అక్కడికి వెళ్ళి పెట్టుబడులు ఏమైనా తీసుకొచ్చినప్పుడు చూద్దాం. ఊరినే ఆ మధ్యన ఎప్పుడు 2014-19 టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరో అప్పడాల వల్ల కూడా కోట్లు వేయించి ఫోటోలు తీసి వచ్చేసి వైజాగ్లో చెప్పారు. అట్లాంటి సోది కబుర్లు చెప్పే ప్రయత్నం మళ్ళీ చేస్తారు. దావోస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ చూద్దాం. ఎన్ని వేల కోట్లు వచ్చేసినాయని చెప్తారు. చూద్దాం అవన్నీ ఎన్ని కాకమ్మ కథలు చంద్రబాబు నాయుడు గారు కట్టుకథలు అల్లి అద్భుతంగా ప్రజలకు చెప్పడం, అవి వాటి పత్రికలు ప్రచారం చేయడం అనేది ఇది సర్వత్రా జరుగుతున్నటువంటి అంశం. మళ్ళీ ఇది ఒక అంకానికి ప్రారంభించారు. దావోస్ వెళ్ళి వచ్చి ఏం తీసుకొస్తారో చూద్దాం. కాశీ వెళ్తున్నారు కదా, ఏం తీసుకొస్తారో చూద్దాం.